రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈరోజు దేవుని వాగ్దానము అనే వాక్య ధ్యానములో నాతో కలిసి పాలు పొందుచున్న మీ అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయచ్చు. దేవుడు మనందరి జీవితాలలో అనుగ్రహించినటువంటి మరొక నూతన దినమును బట్టి దేవాతి దేవునికి నా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ వాగ్దాన వాక్య ధ్యానంలోనికి మిమ్ములను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ మన అనుదిన విశ్వాస ఆధ్యాత్మిక సామాజిక జీవితాలను బలపరచగలిగిన పునరుద్ధరించగలిగిన పునరాలోచనలోనికి నడిపిస్తూ మనల్ని మనము సరిదిద్దుకొనుటకు అవకాశము కల్పిస్తున్నటువంటి ఈ వాగ్దాన వాక్య ధ్యానములను బట్టి సంతోషిస్తూ ప్రతి మానవుని పట్ల దేవుడు తాను కలిగి ఉన్నటువంటి ఉద్దేశాలు లేదా సంకల్పము ఏమై ఉన్నది అనేది బయలుపరచబడుచున్న సంఘటనలను మనం ఇక్కడ గమనించగలము. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 112వ కీర్తన 4వ వచనము. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును, వారు కటాక్షమును వాత్సల్యతయు నీతియు గలవారు. ఈ మాటలను గమనించినప్పుడు చీకటిలో యథార్థవంతులకు వెలుగు పుట్టడము అనేది మొదటిది. రెండవది మనం గమనించినప్పుడు అలాంటి వారు దేవుని యొక్క కరుణ, దయ, వాత్సల్యతలు, నీతిని కనపరుచుచు జీవిస్తారు అనేది జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది. నిజమే, మానవ జీవితము అనేది ముందుకు వెళ్ళుచున్న కొలది, దినములు గడుచుచున్న కొలది అనేక విధములైనటువంటి పరిస్థితుల గుండా, సమస్యల గుండా, ఓటమి, భయము, ఏంటి నా జీవితము, ఏంటి నా కుటుంబ జీవితము, ఏంటి సమాజం యొక్క పరిస్థితులు అనేటటువంటి ఆలోచనలకు మనము గురి చేయబడుచు ఎన్నో సందర్భాలలో ఆందోళనకు, తొందరపాటుకు, భయానికి, కొన్ని సందర్భాలలో ఏం చేయాలి అనేటటువంటి నిర్ణయము తీసుకోలేనటువంటి పరిస్థితులకు గురి చేయబడుచు అనుదినము అనుక్షణము ఇలాంటి జీవితాన్ని అనుభవిస్తూ ఉంటాం. అది మన జీవితంలో కావచ్చు, మన కుటుంబంలో కావచ్చు. చీకటి అంటే ఏందండి? ఓటమి, భయము, ఆందోళన. ఈ పరిస్థితి సమస్తము నా వల్ల కాదు అనేది చీకటితో సమానం. అది వెలుగు అనేదానికి విరోధమైనది. కాబట్టి ఈ యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును అని జ్ఞాపకం చేయుచున్నటువంటి సందర్భాన్ని మనం గమనించినప్పుడు ఇక్కడ భయము, ఆందోళన లేదా ఏం జరుగుతుంది, ఏం చేయాలి అని పరిస్థితులను ఆలోచన చేయకుండా లేదా తొందరపాటు నిర్ణయాలకు గురి చేయబడుచు లేదా సమస్యలకు ఏమైపోతుందో అని భయానికి గురి చేయబడుతున్నటువంటి సందర్భంలో దేవుని వాగ్దానం ఏమి జ్ఞాపకం చేస్తుందంటే యథార్థవంతుడు ఒక వెలుగు సంబంధిగా ఆలోచన చేస్తాడు. జ్ఞానము గల వ్యక్తి సమస్యకు పరిష్కారం ఏ విధంగా వెతుకుతాడో యథార్థత కలిగినటువంటి వ్యక్తులు కూడా చీకటి లాంటి పరిస్థితుల్లో సమస్యలకు పరిష్కారం వెతుకగలుగుతారు. వారి జ్ఞానము, వారి నీతి, వారు ఆలోచించే విధానము ఈ అంత అంధకారమే, అంత చీకటే, అయ్యో అన్ని సమస్యలే కనబడుతున్నాయే అనేటటువంటి దానిలో సైతము ఇది జ్ఞానముతో పరిష్కరించేటటువంటి ఆలోచనలు చేస్తారు అనేది, ఆ జ్ఞానము దేవుడు అనుగ్రహిస్తాడు అనేది ఈ 4వ వచనం జ్ఞాపకం చేస్తుంది. అందుకే అక్కడ జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏంటంటే యథార్థవంతులకు చీకటిలో కూడా వెలుగు పుడుతుంది. చీకటి అనేది అది ఏమీ లేనటువంటి నిర్మానుష్యమైనటువంటి సంఘటన. ఆ నిర్మానుష్యమైనటువంటి దానిలో సైతము
ఇదిగో జ్ఞానమును నింపగలిగినటువంటి వ్యక్తే ఒక యథార్థవంతుడు. అందుకే ఈ దిన వాగ్దానము జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. ఆ యథార్థవంతుడు ఆ విధంగానే ఉండడం కాదండి, అతడు ప్రవర్తించేటటువంటి ప్రవర్తన కూడా ఎలాగ ఉంటుంది అంటే, వారు కటాక్షమును వాత్సల్యతయు నీతి గలవారు, ప్రేమ, దయ, కనికరము, క్షమాపణ, లోపములు సరిదిద్దాలి, బలహీనతలను తొలగించాలి, సన్మార్గమును జీవించి చూపించాలి అని తన చుట్టూ ఉన్నటువంటి సమస్యాత్మకమైన చీకటి జీవితంలో సైతము వెలుగులు నింపగలిగినటువంటి వ్యక్తులే ఈ యథార్థవంతులు. ఈ దయను, ఈ ప్రేమను, ఈ కనికరమును, సన్మార్గమును చూపించగలిగినటువంటి వ్యక్తులు. అందులో కొంతమంది యవనస్తులు యథార్థవంతుల జీవితాలను మీ ముందుంచాలని ఇష్టపడుతూ ఉంటున్నాను. యోబు జీవితము చూడండి, చుట్టూ సమస్యలు ఆవరించిన వేళ, ఎన్నో ఆయన జీవితాన్ని గాయపరుస్తున్నటువంటి వేళ, ఏమి జరుగుతుందో తెలియనటువంటి ఆందోళన చెందుతున్నటువంటి వేళ, ఏంటి నా పరిస్థితి అని పరిస్థితులకు గురి చేయబడుతున్నటువంటి వేళ, అతడు యథార్థవంతుడు అనే పిలుపుకు ఏ విధంగా చీకటిలో వెలుగును పుట్టించగలిగినాడో జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. యోసేపు జీవితము చూడండి, చుట్టూ తనను ఆవరిస్తున్నటువంటి, చుట్టూ తనను బలహీనపరుస్తున్నటువంటి, చుట్టూ తనను నిందలకు, అవమానాలకు, కన్నీటికి గురి చేస్తున్నటువంటి సమస్యల్లోనికి, చీకటిలోనికి నెట్టివేయబడుతూ ఉంటే, తాను యథార్థవంతుడుగా చీకటిలో సైతము వెలుగును పుట్టించి దేవుని మహిమను, దేవుని ప్రేమను, దేవుని కనికరాన్ని, దేవుని యొక్క గుణలక్షణాలను అందించేటటువంటి ఒక వెలుగు ఆయన జీవితంలో నుంచి లోకానికి అందించగలిగినాడు. అదే రీతిగా మనం గమనించినప్పుడు దానియేలు యొక్క స్నేహితులు దానియేలు తన చుట్టూన్నటువంటి పరిస్థితులలో, యథార్థంగా జీవిస్తున్నటువంటి పరిస్థితులలో, చుట్టూ ఆవరించినటువంటి పరిస్థితులు మనందరికీ తెలిసినవే, వాటిలో సైతము వెలుగు నింపగలిగినటువంటి, వెలుగు సంబంధమైనటువంటి ఆలోచన మానవునికి ఈరోజు ఆలోచన అవసరం అండి. ఈరోజు చాలామంది జీవితాలు ఎందుకు నాశనం చేసుకుంటున్నారు? సమస్యను నేను ఎదిరించలేను అని, ఈ సమస్యకు నేను పరిష్కారం దొరకలేదు అని, లేదా ఏంటి నా బ్రతుకు, ఏంటి ఆందోళన అని, ఏంటి అనారోగ్యము, ఎందుకు నేను ఇంత దైవభక్తిగా ఉంటున్నప్పటికీ ఎందుకు నాకు ఈ సమస్యలు వస్తున్నాయి అని, ఇదిగో వెలుగు సంబంధమైనటువంటి ఆలోచనలు ఆలోచించలేక చీకటికి అలవాటు పడినటువంటి వ్యక్తులుగా తమ జీవితాలను తాము నాశనం చేసుకుంటున్నారు. ఈ ఉదయకాల సమయమున దేవుడు జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే, ఇదిగో సమస్యగా ఉందా, చీకటి నిన్ను ఆవరిస్తూ ఉంటుందా, పరిస్థితులు నిన్ను గందరగోళానికి గురి చేస్తూ ఉంటున్నాయా, ఇదిగో వాటిలో సైతము విజయాన్ని, వెలుగులను, దైవ నడిపింపును, దేవుని దయా కనికరమును, నీతిని ప్రకాశించగలిగినటువంటి వెలుగు సంబంధులుగా, ఇదిగో చీకటిలో సైతము వెలుగును, నీతిని, నిజాయితీని, ప్రేమను వెల్లడి చేసేటటువంటి వ్యక్తులుగా నిన్ను తీర్చిదిద్దుతాను అని దేవుని వాక్యము మన జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. నిజమే స్నేహితులారా, ఈ ఉదయకాల సమయంలో మన చుట్టూ ఆవరించి ఉన్న, మన కుటుంబంలో ఆవరించి ఉన్న, మన సమాజంలో నెలకొల్పబడి ఉన్నటువంటి చీకటి జీవితాలను చీల్చుకుంటూ, వాటిని జయిస్తూ, ఆ చీకటి పరిస్థితులలో చేతగాని వాణ్ణి, నాకు చదువు రాదు, నాకు ఉద్యోగం రాదు, నాకు వివాహము కాదు, నా జీవితం ఏమైంది, నేను ఆర్థికంగా ఈ విధంగా అప్పుల బాధల్లో ఉన్నానని కూరుకుపోతున్నా మన జీవితాల్లో వెలుగుని నింపేదే దేవుని యొక్క దైవభక్తి కలిగిన యథార్థత జీవితము. అందుకే యథార్థవంతులుగా జీవించినటువంటి వ్యక్తులు చీకటిలో సైతము వెలుగును నింపగలిగిన వారు అని దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. కాబట్టి సమస్యలు, పరిస్థితులు మనల్ని గందరగోళానికి, ఆందోళనకు గురి చేస్తున్నప్పటికీ మన యథార్థత, నీతి, దైవ నడిపింపు అనేది మనకు తోడై ఉన్నట్లయితే చీకటిలో, సమస్యల్లో సైతము, ఆందోళనకర జీవితంలో సైతము గొప్ప వెలుగు సంబంధమైనటువంటి జీవితాన్ని ఆలోచనలతో ముందుకు నడిపించేదే దేవుని వాక్యము. కాబట్టి దేవుని మాట జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. యథార్థవంతులుగా జీవిస్తున్న మనందరి జీవితాల్లో వెలుగు అనేటటువంటి గొప్ప జ్ఞానం కలిగిన ఆలోచనలు
తప్పించుకునే మార్గాలు, వాటిని ఎదిరించేటటువంటి ఆలోచనలు దేవుడు మనందరికీ ఇస్తానని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాం. నిజమే ప్రభువా, మా జీవితాన్ని, మా కుటుంబ జీవితాన్ని, మా పరిస్థితులను చీకటి ఆవరించి ఉన్నటువంటి వేళ దాన్ని జయించేటటువంటి వెలుగు సంబంధమైన ఆలోచనలు కలిగిన, జ్ఞానము కలిగిన జీవితము మాకు ప్రసాదించుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. కన్నీళ్లతో, దుఃఖముతో, కుటుంబ సమస్యలతో, అనారోగ్యముల చేత, వివాహములు కాలేక, ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తూ, అయ్యా నా జీవితం ఏమైపోతుంది అనే ప్రతి వ్యక్తిలో మీరు మాట్లాడి వెలుగును నింపి, వెలుగు సంబంధమైనటువంటి మేల్కొల్పగలిగినటువంటి మా గొప్ప జ్ఞానముతో నింపి బలపరచుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. దినదీవెనలతోనూ ఆశీర్వాదములతోనూ ప్రతి బిడ్డ నింపి దీవించి ఆశీర్వదించి వారి పంట పొలాలను, పాడి పశువులను, చేతుల కష్టార్జితములను, ఉద్యోగ రాకపోకలందు నీ సన్నిధిని, నీ కాపుదల నుంచి దీవించుమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. త్రియేక దేవుని యొక్క దీవెన, నిత్య సమాధానము మనందరికీ తోడుని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.